ఈ విధంగా మీరు నూకుతే ఈ విధంగా మీరు చేస్తే ఏ విధంగా ఇదేనా ప్రజాపాలన? అరవింద్ బండి ఎక్కింది చూడు. ఇక్కడ నా ఇంటి మీద దాడి చేపిస్తారు పోలీసు వాళ్ళ దగ్గర ఉండి ఎస్కార్ట్ చేయించి తీసుకొచ్చి సరే పోయి రానివ్వండి. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? కాదు ఇప్పుడు పర్మిషన్ ఏముంది? మా బిఆర్ఎస్ మాట ఏమి వెళ్ళడానికి పర్మిషన్ ఏంది? ఒకటి ఇప్పుడు దానం నాగేందర్ గారికి ఎట్లా పోయిండు? మేము ఎందుకు పోతాం? మీరు చెప్పండి. ఇప్పుడు మా క్యాడర్ మొత్తం మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మేము మా పార్టీ మీ ప్రాబ్లం ఏంటి? మేము పోతున్నాము. వాట్ ఈస్ ద ప్రాబ్లం? జర దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను. మమ్మల్ని పోనివ్వండి. నాకు కూడా రక్షణ కల్పియండి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేని ఏమైతుంది? ఏమీ కాదు కదా సార్. ఏమైంది? నేను దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీడియా మిత్రులందరూ కూడా చూడొచ్చు. ఇలా నేను బయలుదేరుతా అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సపరేట్ చట్టం పెట్టారు, మనకి సపరేట్ చట్టం పెట్టే ప్రయత్నం చేస్తాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు నేను ఏమంటున్నాను? అలౌ చేయండి. ఇప్పుడు నేను అలౌ చేయించి నేను వాళ్ళ ఇంటికి తీసుకొని పోండి. ఇప్పుడు ఏమీ లేదు కదా. ఎట్లా పోయిండు? మీరు ఒక్కసారి పోయి రానివ్వండి. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఇక్కడ నా ఇంటి మీద దాడి చేపిస్తారు పోలీసు వాళ్ళ దగ్గర ఉండి ఎస్కార్ట్ చేయించి తీసుకొచ్చి సరే పోయి రానివ్వండి. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? కాదు ఇప్పుడు పర్మిషన్ ఏముంది? మా బిఆర్ఎస్ మాట ఏమి వెళ్ళడానికి పర్మిషన్ ఏంది? ఒకటి ఇప్పుడు దానం నాగేందర్ గారికి ఎట్లా పోయిండు? మేము ఎందుకు పోతాం? మీరు చెప్పండి. ఇప్పుడు మా క్యాడర్ మొత్తం మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మేము మా పార్టీ మీ ప్రాబ్లం ఏంటి? మేము పోతున్నాము. వాట్ ఈస్ ద ప్రాబ్లం? జర దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను. మమ్మల్ని పోనివ్వండి. నాకు కూడా రక్షణ కల్పియండి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేని